మీడియా మిత్రులందరికీ నమస్కారం. క్యాన్సర్ అన్నది గురించి దాని గురించి ఉన్న భయం ఆపోహ అన్నీ డాక్టర్ గురునాథ్ రెడ్డి గారు చెప్పారు. నేను 40 ఏళ్లుగా క్యాన్సర్ శస్త్రచికిత్స నిపుణులుగా 20 ఏళ్ళు టాటా హాస్పిటల్లో, 20 ఏళ్ళు లీలావతి హాస్పిటల్లో పనిచేసి ఇప్పుడు మన కాంటినెంటల్ హాస్పిటల్స్లో కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్ మన దేశంలో అత్యుత్తమైన క్యాన్సర్ సెంటర్గా తప్పకుండా చేయాలని మా దృక్పథం. దానికోసం మేము తప్పకుండా చేసి తీరుతాం. ఈ 40 ఏళ్ళలో ఏంటి రెండు సంగతులు చెప్తాను మీకు. ఒకటి ఏంటంటే, అందరూ ఇంత మంచి మంచి ఆసుపత్రులు ఉన్నాయి, ఫెసిలిటీస్ ఉన్నా కూడా అందరూ వచ్చిన వాళ్ళంతా స్టేజ్ 3 స్టేజ్ 4లోనే వస్తున్నారు. ఆ స్టేజ్ 3 స్టేజ్ 4లో వస్తే మాకు ట్రీట్మెంట్ చేయడం కూడా కష్టం. తర్వాత రోగులకి వాళ్ళ కుటుంబాలకు కూడా చాలా చాలా ఖర్చు అవుతుంది. మీకు ఉదాహరణ చెప్పాలంటే సర్వైకల్ క్యాన్సర్ తీసుకోండి, అందరికీ తెలిసింది. సర్వైకల్ క్యాన్సర్ అంటే WHO అన్నారంటే సర్వైకల్ క్యాన్సర్ కంప్లీట్గా ఎలిమినేట్ చేయొచ్చు, అంటే ప్రపంచంలో సర్వైకల్ క్యాన్సర్ లేకుండా చేయొచ్చు అనే ఒక పెద్ద స్లోగన్ తయారు చేశారు. ఎందుకంటారంటే సర్వైకల్ క్యాన్సర్ ప్రివెంట్ చేయడానికి చిన్న ఒక వ్యాక్సిన్, HPV వ్యాక్సిన్ వేసుకుంటే పిల్లలు, ఆడపిల్లలు కానీ మగపిల్లలు కానీ సర్వైకల్ క్యాన్సర్ ఆడపిల్లలకి రాదు. దీని ఖర్చు ఎంత? 5,000 రూపాయలే. అదే సర్వైకల్ క్యాన్సర్ అర్లీ స్టేజ్లో, స్టేజ్ 1 స్టేజ్ 2లో దాన్ని ట్రీట్ చేయాలంటే ఖర్చు ఎంత? 50,000. అలా కాకుండా అడ్వాన్స్ స్టేజ్ 3 స్టేజ్ 4లోకి వచ్చేటప్పటికి ఖర్చు లక్షల్లో అయిపోతుంది. ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే, ఈ కామన్ క్యాన్సర్స్ అని బ్రెస్ట్ కానీ, సర్వైకల్ కానీ, లేకపోతే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్స్ కానీ స్టేజ్ 1 స్టేజ్ 2లో కనుక మనకి దొరికితే ఆ టైంలో మనం డయాగ్నోస్ చేయగలిగితే క్యూర్ రేట్స్ 80 to 90% క్యూర్ రేట్స్. అదే స్టేజ్ 3 స్టేజ్ 4కి వెళ్ళామనుకోండి, దాని క్యూర్ రేట్స్ అంతా తగ్గిపోతుంది, 30-40% కన్నా ఎక్కువ లేదు. కాబట్టి మనకి కావలసింది ఈ క్యాన్సర్ పోరాటంలో విజయం చేయాలని అనుకుంటే రెండు కావాలి. ఒకటి అవేర్నెస్, అంటే ప్రజల్లో తెలియాలి. రెండోది ఎర్లీ డిటెక్షన్. ఈ రెండే మనకు కావాల్సింది. ఈ రెండే మన దగ్గర ఉన్న బ్రహ్మాస్త్రాలు రెండే. అర్జునుడికి ఒక బ్రహ్మాస్త్రం ఇచ్చడం కానీ మన దగ్గర 2 ఉన్నాయి బ్రహ్మాస్త్రాలు. ఎర్లీ డిటెక్షన్, తర్వాత అవేర్నెస్. ఈ ప్రోగ్రామ్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్ ఎందుకు పెట్టామంటే, ఈ ప్రజల్లో ఎలా మనం ఈ అపోహలు ఉన్నాయి, సందేహాలు ఉన్నాయి, భయం ఉంది. అది పోవాలంటే ప్రజలకి మనం మెల్లగా అవన్నీ చెప్పాలి. ఎలా చెప్పాలంటే నార్మల్గా, మామూలుగా, కాన్వర్జేషనల్గా మాట్లాడుకోవాలి. ఇంకోటి ఏంటంటే, చాలా చాలా రకరకాల సందేహాలు ఉంటాయి. ఆ సందేహాలు తీసుకోవడానికి ఒక డాక్టర్, బిజీ డాక్టర్ ఓపీడీకి వెళ్తే ఏమి టైం ఉండదు చెప్పడానికి కూడా. ఎక్కడ 1-2 నిమిషాల్లో వచ్చేయాల్సి వస్తుంది. అలా కాకుండా ఈ నెలంతా మేము మీకు చెప్పాలంటే ఒక 300 పైన మంది మా ప్రజల్ని రోగులుగా కాదు, మా అతిథులుగా మా హాస్పిటల్లోకి ఆహ్వానించాం. సుమారుగా 300 కమ్యూనిటీస్ అండ్ సొసైటీస్ టచ్ చేశాం. 2 లక్షల మందికి ఈ క్యాన్సర్ అవేర్నెస్ ఇన్ఫర్మేషన్ అంతా పంపించాం. ఇవన్నీ చేస్తే మనకి ప్రజల్లో కొంచెం తెలిసి వస్తుందని. దీనికి ముఖ్యమైనగా 2 వ్యక్తులు ఇక్కడ ఉన్నారు. ఎవరంటే డాక్టర్ రవీంద్రనాథ్. ఆయన ఏంటంటే నాలాగే సర్జికల్ ఆంకాలజీ, మ్యాక్సిలోఫేషియల్ సర్జన్గా స్టార్ట్ చేశారు. ఆయనకు కూడా మధ్యలో అనిపించింది, ఇదేంటి ఇంత పెద్ద పెద్ద ఆపరేషన్ చేస్తున్నాను నేను, కానీ ప్రివెన్షన్ చేస్తే మన దేశంలో ఈ టొబాకో చూయింగ్ కానీ, టొబాకో స్మోకింగ్ కానీ, దీనివల్ల కదా 60-70% క్యాన్సర్లు వస్తున్నాయి. అది తగ్గిపోతే ఇదంతా ఇంత బాధ నివారించచ్చు కదా అని ఆయన ఈ క్యాన్సర్ ప్రివెన్షన్లో ఆయన ముందడుగు వేశారు. అలాగే ఆయన పక్కనున్న డాక్టర్ సికోరా చాలా చాలా గొప్ప వ్యక్తి. WHO క్యాన్సర్ హెడ్, చాలా రకరకాల మెడికల్ ఆంకాలజీలో ఎన్నో పదవులు అధ్వరించి ఇప్పుడు ఆయన కూడా మనకి అడ్వైజర్గా ఇక్కడ ఉన్నారు. మొట్టమొదటిసారిగా ఈ దేశంలో ఇలాగా క్యాన్సర్ ప్రివెన్షన్, ఎర్లీ డిటెక్షన్ అన్న ఒక డివిజన్ అన్నది మొట్టమొదటిసారిగా వచ్చింది. ఇక్కడ ఏ హాస్పిటల్ లేదు, ఏ క్యాన్సర్ సెంటర్లో కూడా లేదు. ఎందుకంటే మాకు ఆరోగ్యం చాలా ముఖ్యం, ప్రజల ఆరోగ్యం మాకు ముఖ్యం. అనారోగ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. అందరూ గనక
చక్కగా ఉండి ఆరోగ్యంగా ఉంటే అదే మాకు కావాల్సింది, అదే మా మహాభాగ్యం అనుకోండి. మీ ఆరోగ్యం మా మహాభాగ్యం. ఇంకోటి ఏంటంటే చూడాలంటే ఒక 3 స్లైడ్స్ మీకు చెప్తాను, లాస్ట్ 3 స్లైడ్స్. ఎంతమంది వచ్చారు, ఎంతమంది వచ్చి హాస్పిటల్ అంతా చూశారు. ఎన్నో రకరకాల సందేహాలు వచ్చే వాళ్ళకి. అయ్యో ఆ రేడియోథెరపీ అంటే పెయిన్ అనుకున్నాం, పెయిన్ లేదే అనుకున్నారు. తర్వాత కీమోథెరపీ అంటే ఇంత చక్కగా ఉంటుందా, ఈజీగా ఉందని డాక్టర్ సురేష్ గారు మాట్లాడారు. ఇంకోటి ఏంటంటే రోబోటిక్ సర్జరీ, ఏదో రోబోట్ చేస్తున్నాడేమో, సర్జరీ చేస్తాడు రోబోటిక్ సర్జరీ అని అది కూడా చూశారు. అంటే హాస్పిటల్లో వాళ్ళు చూశారు. ఇదంతా మీరు చేసిన మీరు చాలా ముఖ్యం. మీడియా చాలా ముఖ్యం. ఈ ప్రజల్లో అపోహలు తీసుకోవాలంటే మీడియా చాలా ముఖ్యం. లాస్ట్ 3 స్లైడ్స్ చూపించండి బాబు, అంతే. మీరు ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే 7 వార్నింగ్ సిగ్నల్స్. ఈ 7 లక్షణాలు ఎవరినన్నా ఉంటే దాని గురించి మాత్రం మీరు తప్పకుండా ఏం చేయాలంటే ఒక యాక్షన్ తీసుకోవాలి. అంటే 7 వార్నింగ్ సిగ్నల్స్ అండ్ 7 యాక్షన్స్ టు బి టేకన్. అంటే 7 ఇక ఆ స్లైడ్ ఒకసారి ఆ లాస్ట్ స్లైడ్లో ఆపితే చాలు బాబు. 7 వార్నింగ్ సిగ్నల్స్ ఏంటంటే ఈ కాఫ్ అంటే దగ్గు అలా వస్తుంటాను, అల్సర్ కానీ, ఏదైనా కంతి కానీ, లేకపోతే బ్లీడింగ్ కానీ, లేకపోతే మా అన్నం లోపకుండా దిగకుండా ఉండడం కానీ, బరువు తగ్గిపోవడం కానీ. బరువు తగ్గిపోవడానికి మనం డయట్ చేస్తే బరువు తగ్గిపోము. ఈ ఏదైనా ప్రాబ్లం ఉంటేనే బరువు తగ్గుతాము. దానివల్ల అది కూడా ఉంటేనో ఏమీ లేదు, మీరు చెకప్ చేసుకుంటే చాలు. ఇది మా ఒక ఫస్ట్ మెసేజ్. సెకండ్ మెసేజ్ ఏంటంటే క్యాన్సర్ ప్రివెన్షన్. WHO కూడా చెప్పారు క్యాన్సర్ ప్రివెంట్ చేయొచ్చు అని. క్యాన్సర్ ప్రివెన్షన్ కూడా 7 చేయాలి. ఒకటి ఏంటంటే మీ డయట్. హైదరాబాద్లో ఈ ప్రపంచంలో ఎక్కువ అందరికన్నా ఎక్కువ రెడ్ మీట్ కన్జంప్షన్, అది తగ్గించాలి. ఇది మాత్రం తప్పకుండా చెప్పండి. రెడ్యూస్ రెడ్ మీట్ కన్జంప్షన్. మీరు ఇప్పుడే చెప్పాను సర్వైకల్ క్యాన్సర్, HPV వ్యాక్సినేషన్ 2. మూడోది ఏంటంటే వెజిటబుల్స్, ఫ్రూట్స్ ఇన్ ద డయట్. 4వది ఒబేసిటీ అంటే ఎక్స్ట్రా వెయిట్ ఉండకూడదు. 5వది ఏంటంటే ఎక్సర్సైజ్. మీరు అనుకుంటారు ఎక్సర్సైజ్ 20 నిమిషాలు రోజు కనుక ఎక్సర్సైజ్ మీరు కనుక చేయగలిగితే 20% క్యాన్సర్ తగ్గిపోతుంది. అంతే. మీకు కావాల్సింది ఒక రోజుకి 20-30 నిమిషాలు ఎక్సర్సైజ్ చేయండి. డయట్ కంట్రోల్ చేసుకోండి. ఆల్కహాల్ కొంచెం పర్లేదు, అంత కంప్లీట్గా బ్లాక్ చేయం, కొంచెం వేసి తీసుకోవచ్చు, కానీ అన్నీ కూడా కొంచెం ఒక మోతాదులో తీసుకోవాలి. అలాగే ఎక్స్ట్రా వెయిట్ కాకుండా ఎక్సర్సైజ్ చేసి ఈ టొబాకో హ్యాబిట్ కంప్లీట్గా ఆపేసేది అనుకుంటే మీరు అసలు క్యాన్సర్ గురించి మీరు అస్సలు భయపడక్కర్లేదు. ఎందుకంటే మిమ్మల్ని ఎప్పుడు టచ్ చేయదు. ఇది మీ కవచాలు అనమాట. ఈ 7 మీరు కవచాలు. ఈ కవచాలు వేసుకుంటే మిమ్మల్ని ఏ క్యాన్సర్ కూడా ముట్టుకోదు. ప్రజలందరికీ ఇదే మేము చెప్తున్నాము, ఏ క్యాన్సర్ కూడా ముట్టుకోదు. ఇంకోటి మనకేంటంటే మా వచ్చిన వాళ్ళందరూ ఒకటే అడిగారు, డాక్టర్ గారు ఏమైనా స్కాన్ ఉందా, ఏమైనా టెస్ట్ ఉందా, ఏమైనా చిన్న పరీక్ష ఉందా, దానివల్ల మేము ఈ క్యాన్సర్ డిటెక్ట్ చేయగలమని. అలాంటిది మొట్టమొదటి మాటగా ఇక్కడ మనం కాంటినెంటల్ క్యాన్సర్ హాస్పిటల్స్, కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్లో ఒక బ్లడ్ టెస్ట్ ఒకటి మనం లాంచ్ చేయబోతున్నారు. డాక్టర్ సికోరా గారు లాంచ్ చేస్తారు. ఇదేంటంటే మీరు వచ్చేదో హోమ్ శాంపుల్ ఇచ్చేయడం అలా శాంపుల్ కాదు. దీనికి కావాల్సింది ఏంటంటే ముందు ఆ ప్రివెంటివ్ ఆంకాలజీ క్యాన్సర్ ప్రివెన్షన్ సెంటర్కి ఫోన్ చేసి దాంట్లో మీ రిస్క్ ఎంత ఉంది, ఆ రిస్క్ బట్టి మీకు ఏ టెస్ట్ వల్ల మీరు ఉపయోగపడుతుంది అని అలా మీరు సరిగ్గా చేసుకోవాలి. కాబట్టి మేము ఉన్నాం, మీకోసం ఉన్నాం. ముఖ్యంగా డాక్టర్ రవీంద్రనాథ్ గారు మీరు 24/7 ఎప్పుడైనా మనం కాంటాక్ట్ చేసుకోవచ్చు. ఆయన మీకు రిస్క్ అసెస్మెంట్ చేసి ఎవరికైనాను దానివల్ల ఏ టెస్ట్ వల్ల మీకు ఉపయోగంగా ఉంటుంది, దానివల్ల క్యాన్సర్ సెల్స్ ఏమైనా ఉన్నాయా సర్క్యులేషన్ అని చెప్పి దానికి మీకు ఏం చేయాలి ట్రీట్మెంట్ అని కూడా చేయొచ్చు. పొరపాటున ఈ కవచాలన్నీ లేకుండా ఏదో ఎవరికైనా క్యాన్సర్ వచ్చినా కూడా మా దాంట్లో క్యాన్సర్ సెంటర్లో ఎలాంటి మంచి ఎక్స్పర్ట్స్ ఉన్నారంటే అందరూ కలిసి మీకు తప్పకుండా అందరినీ కూడా మనం బెస్ట్ ట్రీట్మెంట్ ఇవ్వగలం. కాబట్టి మీరు ఈరోజు చాలా క్యాన్సర్ పోరాటంలో చాలా ముఖ్యమైన దినం. ఒకటి మేము అవేర్నెస్ ఈ మంత్ అంతా చేసాం. ప్రివెన్షన్ గురించి మేము ఇప్పుడు దాని గురించి ఎర్లీ డిటెక్షన్ గురించి చెప్తున్నాం. ఒక సెంటర్, ఒక డివిజన్ స్టార్ట్ చేసాం. తర్వాత మీకు తప్పకుండా అన్ని రకాల ఆధునిక ఈ వైద్యాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. కాబట్టి అన్ని రకాల కూడా ఫ్రమ్ ప్రివెన్షన్ టు పాలియేషన్ అన్ని రకాలు కూడా మేము కాంటినెంటల్ క్యాన్సర్ సెంటర్లో మీకోసం, ప్రజల కోసం మేము తప్పకుండా రెడీగా ఉన్నాము. మీరందరూ ఈ అవకాశం మాత్రం తీసుకోండి, నెగ్లెక్ట్ చేయొద్దు. నెగ్లెక్ట్ చేయకుండా అవకాశం తీసుకుంటే మీ ఆరోగ్యం చాలా బాగుంటుంది. మీ ఆరోగ్యం మీ మహాభాగ్యం అవుతుంది. నమస్కారం.